సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు, అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు అతడు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. అది తన ఇంటికి వెళ్ళెను. మానవుడికి భూమి మీద ఉండగా మానవ జీవితంలో 2 ప్లేసులు ఉంటాయి. ఒకటి పర్మనెంట్ ప్లేసు, 2 టెంపరరీ ప్లేస్. 2 అడ్రస్లు ఉంటాయి. ఒకటేమో పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది, 2 టెంపరరీ అడ్రస్ ఉంటుంది. అలాగే మనిషి జీవితంలో ఈ లోకంలో జీవిస్తుండగా ఇది అడ్రస్ అంటే ఇట్ ఈజ్ టెంపరరీ. ఇక్కడ కొద్ది కాలమే ఉండాలి. ఇది కొద్ది కాలం ఉండే అడ్రస్ ఇది. తర్వాత మనిషి ఎక్కడికి వెళ్ళాలంటే తన ఇంటికి వెళ్ళాలి, పర్మనెంట్ ప్లేస్కి వెళ్ళిపోవాలి. ఆ కారణాన్ని బట్టి లేఖనం ఏం చెప్పిందంటే మనల్ని పరదేశులు యాత్రికులు. యాత్రికులు అంటే మీకు అందరికీ తెలుసు. యాత్రలకు వెళ్తారు కదా మనుషులు. యాత్రలకి ఎన్ని రోజులు చేస్తారు? యాత్రలో ఓ 10 రోజులను లేకపోతే ఒక వారమనో యాత్రలు పెట్టుకుంటారు. యాత్రకి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ 10 రోజులు అక్కడ ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ వాడు పర్మనెంట్ ప్లేస్కి వచ్చేస్తారు. అక్కడ ఉండేది 10 రోజులే, ఒక వారం రోజులే. మళ్ళీ తిరిగి తమ సొంత ఇంటికి తిరిగి వచ్చేస్తారు. అలాగున మనం కూడా యాత్రికులం అన్నాడు. ఇక్కడ కొద్ది రోజులు ఉంటాం, తర్వాత పర్మనెంట్ ప్లేస్కి వెళ్ళిపోవాలి. కొద్ది రోజులు అంతే, ఆ తర్వాత పర్మనెంట్ ప్లేస్కి మనం వెళ్ళిపోవాలి. ఇందాక మనం పెద్దలని జ్ఞాపకం చేసుకున్నాం. మోహన్ వాళ్ళ నాన్నగారికి కూడా ఏం పేరు నాన్న? నరసింహమూర్తి గారు. ఆయన పెద్ద ఆయన. వీళ్ళందరూ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఏమండి, కాబట్టి మనం పర్మనెంట్ ప్లేస్కి వెళ్ళాలి. అందుకని దేవుని వాక్యం చెబుతుంది, అతడు సేవ చేయు దినములు సంపూర్ణం కాగానే తన ఇంటికి వెళ్ళెను అని ఉంటుంది. సేవ చేసే దినాలు భూమి మీద ఉండగా మనం దేవుని సేవ చేసేవారముగా మనం ఉండాలి. దేవుని సేవ చేయాలి. ఆ విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. దానికి ముందుగా నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. దయవుంచి చూడండి. పర్మనెంట్ ప్లేస్ అని చెప్పుకుంటున్నాం కదా. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము ఈ మాట చదువుతారు ఒకసారి. 12:5 చదువుతారా? ఎత్తు చోటులకు భయపడుదురు, మార్గములందు భయంకరమైనవి కనబడును, బాదము వృక్షము పువ్వులు పూయును, మిడత బరువుగా ఉండును, పుడ్డబుడుసర కాయి పగులును, యాలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు. చూడండి, ఒకడు నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు. ఏం పట్టు? ఉనికి పట్టు. ఒకడు నిత్యమైన ఉనికి పట్టుకు కనుక నిత్యమైన ఉనికి పట్టు. ఎక్కడికి వెళ్తున్నాడంటే నిత్యమైన ఉనికి పట్టు. ఉనికి పట్టు అంటే నివాస స్థలము అని అర్థం. చెప్పండి, ఉనికి పట్టు అంటే నివాస స్థలం. తేనె పట్టు అంటే తేనె ఉండే స్థలం. అది అర్థమైందా? నిత్యమైన ఉనికి పట్టు అంటే నిత్యము ఉండే స్థలం. అది ఒకడు నిత్యమైన ఉనికి పట్టుకు వెళ్ళిపోవచ్చున్నాడు అంటే టెంపరరీ ప్లేస్ నుండి స్థిరమైన ప్లేస్కి వెళ్ళిపోతున్నాడు.
నిత్యమైన ఉనికి పట్టు అంటాడు. ఆ మాటలో నిత్యమైన ఉనికి పట్టుకు వెళ్ళిపోయేవాడి గురించి చెప్పే మాటలు చాలా ఉన్నాయి ఇక్కడ. యాలయనగా ఒకడు నిత్యమైన తన ఉనికి పట్టుకు పోవచ్చున్నాడు అని చెబుతూ చాలా విషయాలు ముందు చెప్పాడు. బాధ వృక్షము పువ్వులు పూయును, మిడత బరువుగా ఉండును, బుడ్డబొడుసరకాయ పగులును అంటాడు. బుడ్డబొడుసరకాయ పగులును. బుడ్డబొడుసరకాయ అంటే తెలుసు కదా, అది పగిలితే ఏమవుతుంది, అది అందులో ఉన్న గింజలు ఏమవుతాయి, బయటికి ఎగురుతాయి. అలా బుడ్డబొడుసరకాయ పగిలినట్లు మన దేహములో నుంచి ఆత్మ అలా బయటికి వెళ్ళిపోతుంది. ఆత్మ దేహాన్ని విడిపించుకుని బయటికి వెళ్ళిపోతుంది. అలా బుడ్డబొడుసరకాయ ఎందుకు పగిలిందంటే, యాలయనగా ఎందుకు పగిలిందంటే, అది యాలయనగా ఒకడు నిత్యమైన ఉనికి పట్టుకి పోవచ్చున్నాడు. అది నిత్యమైన ఉనికి పట్టు. అర్థమైందా? ఇలాగున మానవుడి జీవితంలో ఒక విషయం మనం చెప్తే, యోహాను సువార్త మీరు చదివితే, యోహాను సువార్త 7వ అధ్యాయాన్ని మనం గమనిస్తే, యోహాను సువార్త 7:53 అంతటా వారు ఎవరి ఇంటికి వారు వెళ్ళేది. 7:53లో అంతటా ఎవరు ఇంటికి వారు వెళ్ళేది అంటే ఎవరెవరు ఏ ఇంటికి వెళతారు, ఎవరెవరు ఏ నిత్యమైన ఉనికి పట్టుకు వెళతారు. అది అంటున్నారా? ఎవరెవరు అక్కడ చక్కటి మాట. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి, ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. ఇంతకీ ఎవరెవరు ఏ ఇంటికి వెళతారు, అది ఈ మాటలు మనం ఆలోచించాలి. అతడు సేవ చేయి దినములు సంపూర్ణం కాగానే తన ఇంటికి వెళ్ళనన్నాడు. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళేది అంటే నిత్యమైన ఉనికి పట్లు ఉన్నాయి. ఎవరింటికి వారు వెళతారు. ఇప్పుడు భూమి మీద ఎవరింటికి వాళ్ళని వెళ్తాం కదా. ఏదో ఒక ఇంటికి వెళ్తే కుదురుద్దా? ఏదో ఒక ఇంట్లోకి కుదురుద్దా? కుదరదు. ఎవరింటికి వారే వెళ్ళాలి. అలాగున అంతటి ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. కనుక ఎవరెవరు ఇల్లులు ఏమిటి అని మనం ఆలోచన చేయగలిగితే దేవుని వాక్యం సెలవిస్తుంది. యోబు గ్రంథము దేవుని మాటలు చూడండి. యోబు గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనము. వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది. వెలుగు నివసించు చోటు, అది ఏంటి? ఏమి నివసించు చోటు? వెలుగు నివసించు చోటు. వెలుగంటే దేవుడు. వెలుగంటే దేవుడు అంటే దేవుడు నివసించే చోటు ఒకటి పర్టిక్యులర్గా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. దేవుడు నివసించే చోటు ఒకటి ఉంది. అర్థమైందా? ఇప్పుడు నేను ఉన్నాను, నేను నివసించే చోటు ఒకటి పర్టికులర్గా ఉంది. నాకు ఒక ఇల్లు ఉంది, నేను నివసించే చోటు ఒకటి ఉంది క్లియర్గా. నేను అక్కడ ఉంటాను అన్నమాట అండి. అలా మీరున్నారు, మీరు నివసించే చోటు ఒకటి ఉంది. అలాగున ఈ విశ్వములో దేవుడు నివసించు చోటు ఒకటి పర్టికులర్గా ఉంది. ఒక చోటు
దేవుడు నివసించు స్థలం అది. వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది అంటాడు. అంటే వెలుగు నివసించే చోటు ఒకటి ఉంది ఈ విశ్వంలో. అర్థమవుతుందా? వెలుగు నివసించే చోటు ఒకటి ఉంది. అలాగే ఇంకో మాట కూడా చెప్పాడు, ఆ చీకటి అని దాని ఉనికి పట్టు ఏది? అదిగో చీకటి అను దాని ఉనికి పట్టు ఏది అంటే ఆ మాటకు అర్థం ఏంటి అంటే చీకటి నివసించు స్థలము ఏది? అది అంటే అది నివసించే స్థలం కూడా ఒకటి ఉంది. చీకటి నివసించే స్థలం కూడా ఒకటి ఉంది, వెలుగు నివసించే స్థలం కూడా ఒకటి ఉంది. అంటే రెండు సంగతులు కనబడుతున్నాయి, రెండు ఇళ్ళు కనపడుతున్నాయి ఇక్కడ. ఒకటి వెలుగు నివసించే చోటు ఒకటి ఉంది, రెండు చీకటి నివసించే చోటు ఒకటి ఉంది. ఇప్పుడు అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి అన్న మాట చదివాం 7:53 యోహాను సువార్త. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. అలాగే ఇక్కడ రెండు ప్లేసులు కనబడుతున్నాయి. ఒకటి వెలుగు నివసించే చోటు ఒకటి ఉంది, రెండు చీకటి నివసించే చోటు ఒకటి ఉంది. రెండు విషయాలు కనబడుతున్నాయి పరిశుద్ధ గ్రంథములో. వెలుగు నివసించే చోటు ఒకటి ఉంది, చీకటి నివసించే చోటు ఒకటి ఉంది. ఏమండి? అంతటి ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి అంటే దయవుంచి దేవుని వాక్యం చెబుతుంది, మీరు గమనించాలి. దేవుని వాక్యములో మనం చూస్తాం. మత్తయి శుభవార్తలోకి వస్తే, మత్తయి శుభవార్త 25వ అధ్యాయము, మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 41వ వచనము. దానికి ముందు ఇంకో వచనం చదవాలి మీరు. దయవుంచి చూడండి. 40 కాకుండా దానికి ముందు వచ్చిన కూడా చదవండి. 34. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. అది చూడండి. ఇప్పుడు ఇక్కడ మనకు మాట చూస్తున్నాం, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. అంటే తండ్రి సిద్ధపరిచిన రాజ్యములోకి వెళ్ళాలి అంటే ఎవరు వెళ్తారు చెప్పనా? శాపగ్రస్తులు, పాపులు వెళ్ళరు. ఆశీర్వదించబడిన వారు మాత్రమే అక్కడికి వెళుతారు. అది వారి ఇల్లు, ఆశీర్వదించబడిన వారు. 2, ఇంకొక విషయం ఏంటంటే 40వ వచనము. అందుకు రాజు 40 కాదు 41. అప్పుడు ఆయన ఎడమ వైపు నుండి వారిని చూసి, శపింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. 2 స్థలాలు కనబడుతున్నాయి. ఒకటేమో లోకము పుట్టిన మొదలుకొని సిద్ధపరచబడిన రాజ్యము, అదొక స్థలం. రెండవ స్థలం ఏంటి? అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్ని. 2 స్థలాలు కనబడుతున్నాయి. అందరూ మెలకుగా ఉన్నారా? 2 స్థలాలు. మొదటి స్థలం ఏంటి? లోకము పుట్టినది మొదలుకొని ఆశీర్వదించబడిన వారి కొరకు సిద్ధపరచబడిన రాజ్యం.
అదొక స్థలం. రెండవ స్థలమేమో అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన స్థలం. అందులోకి వెళ్ళేది ఎవరంటే శాపగ్రస్తులు, శపించబడిన వారు. వినాలి, నా మాటలు శ్రద్ధగా పట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా శ్రద్ధగా మాటలు గమనించాలి. ఆశీర్వదించబడిన వారు ఎక్కడికి వెళతారు? తండ్రి చేత సిద్ధపరచబడిన నిత్య రాజ్యంలోనికి వెళతారు. ఎవరు? ఆశీర్వదించబడిన వారు. 2, అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్ని. అందులోకి ఎవరు వెళతారు? శపించబడిన వారు అందులోకి వెళతారు. అది శపించబడిన వారు, ఆశీర్వదించబడిన వారు. ఇంతకీ ఆశీర్వాదం అంటే అర్థం ఏంటి? మేడలు, మిద్దెలు, బిల్డింగులు, కార్లు, చేపల చెరువులు, రొయ్యల చెరువులు, బ్యాంక్ నిండా బ్యాలెన్స్, ఇంటి నిండా బంగారం, వెండి. ఇదేనా ఆశీర్వాదం? ఇదేనా ఆశీర్వాదం? మరి ఇవన్నీ కలిగిన ధనవంతుడు ఎక్కడున్నాడు? అగ్నిగుండంలో ఉన్నాడు. అవునా? ఇవన్నీ కలిగిన ధనవంతుడు అగ్నిగుండంలో ఉన్నాడు. ఏమీ లేని దరిద్రుడు, ఆరోగ్యం కూడా లేని దరిద్రుడు, అతను ఎక్కడున్నాడు? అబ్రహాము రూములో. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ఆశీర్వచనము శాపం అంటే పేదరికం కాదు, ఆశీర్వాదం అంటే ధనం ధాన్యాలు ఏమీ కాదు. అది ఇంకో విషయం చెప్పుకోవాలంటే, మనం ధనవంతుడు లాజరు కథని చెప్పుకుంటాం కదా. ధనవంతుడు, వాస్తవానికి ధనవంతుడు లాజరు కథ కాదు, ఇద్దరు ధనవంతులు లాజరు కథ. అది ఒక ధనవంతుడు కాదు, ఇద్దరు ధనవంతులు కనపడుతున్నారు అక్కడ మనకి. ఒక ధనవంతుడేమో చనిపోయి అగ్నిగుండంలోకి వెళ్ళాడు, ఇంకొక ధనవంతుడేమో చనిపోయి పరదేశంలో ఉన్నాడు. ఆయన ఎవరంటే అబ్రహాము. అబ్రహాము దీవించబడినవాడు. అబ్రహాము వెండి బంగారములు కలిగి ఆశీర్వదించబడినవాడు. వెండి బంగారాలు కలిగి ఆశీర్వదించబడినవాడు ఒకడు పరలోకంలో ఉన్నాడు. ఏదో మాట బాగుందనుకోకుండా మళ్ళీ ఇలా కూడా వెళ్తారు కోసమని తప్పుగా అర్థం చేసుకోకండి, సరిగా అర్థం చేసుకోండి. ధనము కలిగి అగ్నిగుండానికి వెళ్ళినవాడు ఒక ధనవంతుడు ఉన్నాడు. పరదేశంలో ఉన్న అబ్రహాము ధనవంతుడు భూమి మీద ఉండగా. అర్థమవుతుందా? భూమి మీద ఉండగా అతడు ధనవంతుడు అబ్రహాము. ఆదికాండము 13వ అధ్యాయము 2వ వచనము. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండేను. అది ఏం కలిగి? వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండేను. అది ఇప్పుడు బహుధనవంతుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఇంకొక బహుధనవంతుడు అగ్నిగుండంలో ఉన్నాడు. కనుక పరలోకం వెళ్ళడానికి వెళ్ళకపోవడానికి ధనంతో పని కాదు, పేదరికంతో పని కాదు. ఏమండి? పరలోకం వెళ్ళాలంటే ధనము పేదరికం కాదు. పరలోకం వెళ్ళాలి అంటే మొట్టమొదట ప్రతి వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ధనం ఉన్నా సరే దాని మీద మనస్సు ఉండకూడదు. అది పూర్తిగా దాని నుండి వాడి మనస్సు విడుదల పొందాలి, పూర్తి విడుదల పొందాలి.
అలాగని పేదోడు దేవుని రాజ్యం అంటే పేదోడు హృదయం కూడా చాలా కఠినంగా ఉంటుంది. పేదోడని జాలి పడతాం కానీ ఆడు చాలా కఠినంగా ఉంటాడు వాడు. మీకు చూడండి, కటిక పేదలు ఉంటారు, ఆడు పేదోడు కాదని జాలిపడి ఆడికి ఏమైనా డబ్బులు ఇస్తాడు, సారగుట్లోకి వెళ్ళిపోతాడు వాడు. వాళ్ళ జీవితాలు బాగు, వాడు కఠినంగానే ఉంటాడు. పేదోడని జాలి పడతాం కానీ వాడు చాలా కఠినంగా ఉంటాడు. చేత పేదరికము ధనము కాదు, నిజంగా వాడి హృదయము తెరవబడి దేవుడు ఎవరో తెలుసుకోగలగాలి. దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధంగా జీవించే జీవితము కలిగి ఉండాలి. నిజంగా ఆశీర్వదించబడిన వారు ఎవరు అంటే దేవుని వాక్యం నిజంగా హృదయము తెరవబడిన వాడు, నిజంగా యేసు ప్రభు రక్తములో కడగబడిన వాడు. ఏమండి, మారు మనసు పొందినవాడు, నూతన జన్మ పొందినవాడు, యేసు ప్రభు రక్తంలో జన్మ కర్మ పాపములు కడగబడినవాడు, వాడు నిజంగా ఆశీర్వదించబడినవాడు. బైబిల్ చెప్తుంది. దైవించి మనం చూస్తే దైవం చూడండి, అపోస్తుల కార్యాలు 3:26, అపోస్తుల కార్యాలు 3:26 చదవండి ఒకసారి. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను అదిగో మొదట మీ యొద్దకు పంపాను. ఎక్కడి నుంచి మళ్ళించాలి? వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన ఆశీర్వదించడానికి. అంటే ఆశీర్వచనం అంటే ఏమని అర్థం చేసుకోవాలి? ఇప్పుడు దుష్టత్వము నుండి మళ్ళించబడిన వాడై ఉండాలి. అది అంటే వాడు పాప శాపము నుండి విడుదల పొందిన వాడై ఉండాలి. దుష్టత్వము నుండి, దుష్టుని యొక్క తత్వము నుండి మళ్ళించబడిన వాడై ఉండాలి. అది వాడు నిజంగా ఆశీర్వదించబడిన వాడు. దుష్టుని తత్వము నుండి బయటికి రావాలి. యేసు ప్రభు రక్తములో కడుక్కోవాలి. నిజంగా అతడు నేను పాపిని, నా తత్వము నేను పాపిని నిజంగా అతడు ఎరగాలి. నేను చెడిపోయిన వాడను అని ఎరగాలి అతను. నేను జన్మ పాపిని, కర్మ పాపిని, నా హృదయము చెడిపోయింది అని ఎరగాలి. ఎరిగి దాని నుండి కడుక్కుని బయటికి రావాలి. దుస్తత్వము నుండి బయటికి రావాలి. అతిక్రమాలు దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. విడిచిపెట్టాలి దుస్తత్వాన్ని. అది అతిక్రమాలు దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాత నువ్వు చేయకూడదు ఇక, వాడు నిజంగా ఆశీర్వదించబడిన వాడు. దుష్టత్వము నుండి విడుదల పొందాలి. వాడు నిజంగా దీవించబడిన వాడని బైబిల్ మనకు నిర్వచనం నేర్పుతుంది. యేసు ప్రభుని ఎందుకు పంపించాడంటే ఆశీర్వదించడానికి. ఏంటి ఆశీర్వాదము అంటే అతను దుష్టత్వము నుండి, దుష్టుని యొక్క తత్వము నుండి బయటికి రావాలి. అది దాని నుంచి బయటికి రావాలి. నేను పాపిని అని ఒప్పుకోవాలి, దాన్ని విడిచిపెట్టాలి, యేసు ప్రభు రక్తములో కడుక్కోవాలి, బయటికి రావాలి. అది వాడు నిజంగా ఆశీర్వదించబడిన వాడు. అర్థమవుతుందా? పాయింట్ బాగా అర్థమైందా? దుష్టత్వంలోనే ఉండి రక్షణ పొందాను అని దుష్టత్వంలోనే కూర్చుంటే అది ఆశీర్వాదం ఎందుకు అవుతుంది?
దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. అదే చెప్పాడు, దుష్టత్వము నుండి మళ్ళించుట వలన. నువ్వు మళ్ళుకోవాలి, అక్కడే కూర్చుంటే కుదరదు, మళ్ళుకోవాలి. మళ్ళించుట వలన ఆశీర్వదించుటకు మిమ్మల్ని మీ వద్దకు పంపాను, ఆయన మీ వద్దకు పంపాను అన్నాడు. అంచేత దుష్టత్వంలో ఉండకూడదు, దుష్టత్వంలో కూర్చోకూడదు, అక్కడి నుంచి బయటికి లెగాలి. అప్పుడు ఆశీర్వాదాన్ని చూడగలుగుతాడు వ్యక్తి. కనుక ఆశీర్వదించబడిన వాడు ఎవరంటే దుష్టత్వము నుండి మళ్ళించబడిన. ఆస్తుందా పేదవాడ అది కాదు అక్కడ, అది అసలు క్వశ్చనే కాదు. ఆస్తుంటే ఆశీర్వదించబడిన వాడని, ధనం లేకపోతే వాడు దరిద్రుడని, లేకపోతే పాపి అని కాదు. ధనవంతుడైనా పేదవాడైనా దుష్టత్వం నుండి బయటికి రావాలి అతనిది. అతడు ధనవంతుడు కావచ్చు, పేదవాడు కావచ్చు, రోగి కావచ్చు, ఆరోగ్యవంతుడు కావచ్చు, ఎవరైనా సరే. ఆరోగ్యవంతుడై ఉండి దుష్టత్వంలోనే ఉంటే వాడు శపించబడిన వాడే. రోగి అయి ఉండి వాడు దుష్టత్వం విడుదల పొందిన వాడైతే వాడు ఆశీర్వదించబడిన వాడే. అది అర్థమవుతుందా? ధనవంతుడై ఉండి దుష్టత్వం విడిచిపెట్టకపోతే వాడు శపించబడిన వాడే. పేదవాడై ఉండి దుష్టత్వం విడుదల పొందిన వాడైతే వాడు ఆశీర్వదించబడిన వాడే. ఒకవేళ పేదవాడై ఉండి దుష్టత్వం విడుదల పొందకపోతే వాడు శాపగ్రస్తుడే. పేదవాడు ధనికుడని కాదు ఇక్కడ. దుష్టత్వము నుండి బయటికి రావాలి. ప్రతి మనిషి దుష్టత్వం నుండి బయటికి రావడానికే తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. దుష్టత్వం నుండి బయటికి రావాలి. వాడు నిజంగా ఆశీర్వదించబడిన వాడు అవుతాడు. అది విషయం అర్థమైందా? ఇలాగున ఆశీర్వదించబడిన వాడు తన ఇంటికి వెళ్తాడు. అది తన ఇల్లు ఏదంటే లోకము పుట్టిన మొదలుకొని సిద్ధపరచబడిన రాజ్యం. ఆ ఇంటికి వెళ్తాడు. శాపగ్రస్తుడు ఎక్కడికి వెళ్తాడంటే అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోతాడు. ఎవడు? శాపగ్రస్తుడు. అది అందులోకి వెళ్ళిపోతాడు శాపగ్రస్తుడు. అంచేత మనిషి శాపములో ఉండకూడదు, పాపములో ఉండకూడదు. అర్థమవుతుందా? పాపానికి ప్రతి వ్యక్తి భయపడాలి. పాపం చాలా భయంకరమైంది. పాపం ఏం చేస్తుందంటే మనుషుల్ని హీన దశకు తీసుకెళ్తుంది. పాపం బైబిల్ చెప్పింది అదే. 78వ కీర్తన. అందుకే పాపానికి ప్రతి వ్యక్తి భయపడాలి. దయవుంచి ఈ మాట చూద్దాం ఒకసారి. నూట 6వ కీర్తన అనుకుంటా. సరే, 106వ కీర్తన తీసుకోండి. దయవుంచి మాట చదువుతారా? 43 చదవండి. 106:43. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను, అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచు వచ్చిరి. తమ దోషముల చేత హీన దశ నొందిరి. మనుషులు హీన దశ ఎందుకు నొందుతారంటే తమ దోషములను బట్టి. అది హీన దశ. దేన్ని బట్టి? మనుషులు తమ దోషాలను బట్టి హీన దశకు వస్తారు వాళ్ళు.
అందుకే ప్రతి మనిషి పాపమునకు భయపడాలి. పాపం మనుషుల్ని హీనదశకు తీసుకెళుతుంది. అందుకే మనుషులు పాపానికి భయపడాలి. అది చేయడానికి ఏ మనిషి ఇష్టపడకూడదు. అందుకే అంటాడు, వడిలో నిప్పులు వేసుకుంటే వస్త్రములు కాలకుండున అన్నాడు. ఖచ్చితంగా పాపం ఉంటే వస్త్రాలు ఏమవుతాయి? కాలిపోతాయి. అది ఎంత మరుగ్గా చేసినా, ఎంత సీక్రెట్గా చేసినా, ఎంత రహస్యంగా చేసినా కాలిపోతాయి. అందుకని పాపానికి ప్రతి వ్యక్తి కూడా భయపడాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. అంచేతనే పాపం చేసే ప్రతివాడు పాతాళం పట్టుకుంటుందని బైబిల్ చెప్తుంది. కనుక 106వ కీర్తన మనం గమనిస్తే చూడండి, దయవంచి కొన్ని మాటలు చదువుదామా. 41 వచ్చిన చదవండి. 41 ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించెను, వారి పగవారు వారిని ఏలుచుండిరి, వారి శత్రువులు వారిని బాధ పెట్టిరి, వారి శత్రువులు చేతి కింద అణపబడిరి. అంటే ఈ మాటకు అర్థం చూడండి. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు పాపం చేస్తూ వచ్చారో శత్రువుల చేతికి అప్పగించేశాడు వాళ్ళని. కనుక శత్రువుల చేతి కింద వాళ్ళు అణపబడ్డారు. శత్రువుల చేతి కింద ఏమయ్యారు? అణపబడ్డారు. ఏమండి, అందుకని మనం ఆ మాటలు చదువుతున్నాం. ఏమనంటే, ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించెను, వారి పగవారు వారిని ఏలుచుండిరి. సరే, వారి పగవారు వారిని ఏలుచుండిరి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని పగవారు ఏలారు, పగవారు రాజులు ఏలారు భూమి మీద. అలాగే ఆత్మీయ జీవితం గడికి వచ్చేసరికి నీ జీవితంలో దుష్టత్వాన్ని సరి చేసుకోకపోతే శరీరమే నిన్ను ఏలుబడి చేస్తుంది. శరీరమే నీ మీద ఏలుబడి చేస్తుంది. ఏ దోషాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు అదే నీ మీద ఏలుబడి చేస్తుంది. కోపం నీ మీద ఏలుబడి చేస్తుంది, శరీర కోరికలు నీ మీద ఏలుబడి చేస్తాయి, లోకం నీ మీద ఏలుబడి చేస్తుంది. ఈ శత్రువుల చేతి కింద నువ్వు అణపబడతావు. అది అర్థమైందా? శత్రువు చేతి కింద నీవు అణపబడతావు. తన కోపమే తన శత్రువు. మనిషికి ఎప్పుడు కోపం ఉండకూడదు. తన కోపమే తన శత్రువు అంటాడు. చాలామందికి కోపం ఊరికినే వచ్చేస్తుంది. చాలా తప్పది. కోపం, తన కోపమే తన శత్రువు అని చెప్తాడు. అది నిన్ను ఏలుబడి చేస్తుంది అన్నమాట అండి. ఇలాగున అణపబడకూడదు. మనం అణపబడకూడదు. శత్రువుల చేతి కింద మనం అణపబడకూడదు. అర్థమవుతుందా? ఇలాంటి దుష్టత్వం అంతటి నుండి మనం బయటికి రావాలి. అది బయటికి రావాలి. కనుక అదే వచ్చిన మనకు తెలియజేస్తున్నాయి. 41 ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించను. నువ్వు ఎప్పుడైనా మన జీవితంలో మన అవిధేయతలు సరి చేసుకోకపోతే దేవుడు వాళ్ళకి అప్పగించేస్తాడు మనల్ని. ఇక నీకు జయము కలగదు. జయము కలగదు. కోపం మానుకోలేకపోతున్నాం అనుకో, దేవుడు చాలాసార్లు మాట్లాడతాడు. ఇంకా అలాగే జీవిస్తున్నాం అనుకో, ఇక నీ జీవితంలో అన్యజనుల చేతికి అప్పగించేస్తాడంతే దేవుడు నిన్ను. ఇక నీకు జయము కలగదు. అప్పగించేస్తాడంతే. నీతో మాట్లాడడం తగ్గించేసుకుంటాడు. ఇంకా నీ మనస్సాక్షి పనిచేయడం మానేస్తుంది. మనస్సాక్షి మొద్దుబారిపోతుంది. ఇంక తప్పుల కింద కనిపించవు నీకు. మనస్సాక్షి చచ్చిపోద్ది.
ఇంకా తప్పుల కింద ఏమీ కనిపించవు, ఇంకంతే. దాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోతాడు తప్పులు. ఇంకా యోధా మనస్సాక్షి ఏమైపోయింది? కఠినమైపోయింది. వాడు ఏం చేస్తున్నాడో వాడికి అర్థం కాకుండా చేసుకుంటూ వెళ్ళిపోయాడు, అంతే. అర్థం కాలేదు, ఇంకా మనస్సాక్షి చచ్చిపోయింది, అంతే. అలా వెళ్ళిపోతుంది జీవితం. శత్రువుల చేతి కింద అణగొట్టేస్తాడంతే. ఇంకా అది అర్థమవుతుందా? అంచేతే వెంటనే సరి చేసుకోవడం, వాక్యం చెప్పగానే తెలియగానే సరవడం, దానికి స్పందించడం, దానికి రెస్పాండ్ అవ్వడం, వెంటనే సరి చేసుకోవడం, వెంటనే దిద్దుకోవడం, బయటికి రావడం, ఇవన్నీ జరుగుతూ ఉండాలి. అంతేగాని దేవుడు మాట్లాడినా పర్వాలేదులే అనుకుంటూ ఎదరికి వెళ్ళిపోతే ఇంకంతే, జీవితం సరవదు. ఇంకా శత్రువుల చేతి కింద అణపబడతాం. అప్పుడు మనం సరి చేయడానికి అంటేది అంటదు, ముట్టేది ముట్టదు. ఇక దేవుడు తిప్పవలసిన రీతిలో తిప్పుతాడు. అది ఇంకా తిప్పవలసిన రీతిలో తిప్పుతాడు. ఇంకా అది అందుచేత శత్రువుల చేతి కింద అణపబడతాం. సరిగా అర్థమవుతున్నాయి మాటలు? సరిగా వినండి. వారి పగవారు వారిని ఏలుచుండిరి, వారి శత్రువులు వారిని బాధ పెట్టిరి, వారి శత్రువుల చేతి కింద అణపబడిరి. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను. అయినను వారి తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచు వచ్చిరి. సరే, అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను. అనేక సార్లు దేవుడు మాట్లాడతాడు. మీకు అర్థమవుతుందా? అనేక సార్లు మాట్లాడి దేవుడు దర్శిస్తాడు. అనేక సార్లు మనతో మాట్లాడి మన దోషాలు మన కళ్ళ ముందు చూపిస్తూ వస్తాడు. అనేక సార్లు దేవుడు తన మాటల ద్వారా హెచ్చరిస్తూ ఉంటాడు. అయినా సరి చేసుకోరు చాలామంది. ఎంత మాట్లాడినా వాళ్ళ ఆలోచనలు వాళ్ళవే, వాళ్ళ ఆలోచనలు వాళ్ళవే. సరి చేసుకునే పరిస్థితి ఉండదు, వాళ్ళ ఆలోచనలు వాళ్ళవే. అప్పుడు ఆ విధంగా నడిస్తే అక్కడ చెప్పాడు, ఏమన్నాడు? అయినను వారు తమ ఆలోచన అనుసరించి తిరుగుబాటు చేయుచు వచ్చిరి. ఈ కారణాన్ని బట్టి తమ దోషము చేత హీన దశ నొందిరి. అది తమ దోషము చేత హీన దశ పొందేది. అలాగున అంచేత పాపము నుంచి విడుదల పొందాలి. ప్రతి వ్యక్తి విడుదల పొందాలి. దుష్టత్వము నుండి బయటికి రావాలి. పాపం అంటే భయపడాలి ప్రతి వ్యక్తి. దుష్టత్వం నుండి బయటికి రావాలి. అందుకే తన కుమారుడైన యేసు ప్రభువుని ఈ లోకానికి పంపించాడు. భయపడాలి, అందుకే పంపించాడు. వాక్యం ఏం చెప్పింది? మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ వద్దకు పంపాను. అది ఇది ఆశీర్వదించబడిన వారంటే ఇది. ఇలాంటి ఆశీర్వదించబడిన వారందరూ ఎక్కడికి వెళ్తారంటే తన ఇంటికి వెళ్తారు, దేవుని ఇంటికి చేరుకుంటారని. అర్థమైందా? అందుకని దైవజనుడు మోషే చెప్పిన మాట ఇదే కదా. 1వ అధ్యాయం 90వ అధ్యాయం 1వ వచనం. 90వ అధ్యాయం. ప్రభువా, తరతరము నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకము నీవు పుట్టింపకమునుపు యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని
నీవు సెలవిచ్చుచున్నావు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నరులారా తిరిగి రండి నా యొద్దకు. అది సరే, నరులారా నా యొద్దకు తిరిగి రండి అంటే ఊరికి వెళ్ళిపోతారా? ఇదిగో నా కొడుకును పంపించిన, నా కొడుకు కార్చిన రక్తంలో మీ దోషములన్నీ కడుక్కుని శుద్ధులై అప్పుడు తిరిగి రండి. నరులారా తిరిగి నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు ఆయన. ఆయన యొద్దకు వెళ్ళాలంటే ఊరికి వెళ్ళిపోతాడు మనిషి. యేసు ప్రభువుని ఒప్పుకోవాలి. యేసు ప్రభు ఏమన్నా నేనే మార్గము, అక్కడికి వస్తేనే వెళతాడు. లేకపోతే ఏ వ్యక్తి దేవుని దగ్గరకు వెళ్ళడని వాక్యం చెబుతుంది. అంచేత తరతరంలోకి మనకు నివాసస్థలం ఎవరు? దేవుడే. అక్కడికి వెళ్ళాలంటే ఆయన పంపించిన కొడుకును మనం అంగీకరించాలి. అక్కడికి వెళ్ళాలంటే ఆయన పంపించిన కొడుకును మనము అంగీకరించాలి. యేసు ప్రభు దగ్గరికి మన అందరం కూడా రావాలి. వచ్చిన వారు మాత్రమే దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతారు. ఒకవేళ అలాగ మనం ఒప్పుకోకపోతే, యేసు ప్రభు దగ్గర మనం వచ్చి మన పాపం కడుక్కోకపోతే, దోషాలు ఒప్పుకోకపోతే అతను ఎక్కడుంటాడని వాక్యం చెబుతుంది. దయవుంచి యోబు గ్రంథము ఒక మాట చదువుకుని మనం ముందుకు వెళ్దాం. యోబు గ్రంథము 7వ అధ్యాయము చూడండి, 10వ వచనము. అతడికి ఎన్నడూను తన ఇంటికి రాడు, అతని స్థలము అతని మరలా ఎరుగదు. చూసారా? ఎవరు అంటే చూడండి 9వ వచనము, 7-9. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వారు మరి ఎప్పుడునూ రాడు. ఎక్కడ దిగిపోయిన వాడు? పాతాళానికి దిగిపోయేవాళ్ళు ఎవరు? పాపం చేయు ప్రతి వాడిని పాతాళము పట్టుకుని, అంటే పాపం కలిగిన ప్రతి వాడు పాతాళ లోకానికి దిగిపోతాడు. అది పాతాళలోకం ఎక్కడుంది? కింద, భూమి యొక్క కింద భాగాల్లో ఉంది. ఏ లోకం? పాతాళ లోకం భూమి యొక్క కింద భాగాల్లో ఉంది. అక్కడికి దిగిపోతాడు. ఇక మరి అన్నాడు ఎక్కి పైకి రాడు. అది అంటే పాపం కలిగిన ప్రతివాడు, దుష్టత్వంలో ఉన్న ప్రతివాడు, దుష్టత్వంలో నుండి చనిపోయిన ప్రతివాడు కిందకే వెళ్ళిపోతాడు. ప్రతివాడు పెద్ద నేను హీరోని అనుకుంటాడు. కోపం పోదు, ఏమి పోదు, వేషం పోదు, హీరోని అనుకుంటాడు ప్రతివాడు. ప్రతివాడికి పెద్ద కోపం, అది హీరోలాగా. నువ్వు జీరో అన్న సంగతి తెలుసుకోవాలి ముందు. ఎక్కడికి వెళ్తాడు మనిషి? ఆ దుష్టత్వంలో ఉంటే, అందులో ఉండి చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాడు? కిందకి పోతాడు. అది యేసై కోపం లేదా? యేసైకి ఆయన కోపం లేదా? ఆయనకి యేసై కంటే గొప్పడవు, గొప్పదానివా నువ్వు? యేసై కన్నా గొప్పడవా? యేసై కన్నా గొప్పదానివా? అమ్మ నీకెందుకు అంత కోపం? ఏం చేసావని నీకు కోపం? నువ్వు సృష్టికర్తవా? నువ్వేమన్నా చేసావా? నువ్వేమన్నా ఎవరికి రక్తం ఒలిగించావా? నువ్వెవరికైనా ఉపయోగపడ్డావా? నీకు ఎందుకు అంత కోపం? నీకు ఇప్పుడు నీకేమన్నా తెలుసా? అన్నీ చేసినోడికి అంత కోపం లేదు, ప్రాణం ఇచ్చినోడికి అంత కోపం లేదు. మరి నీకెందుకు వచ్చేసినంత కోపం? కాబట్టి నిజమైన హీరోకి అంత కోపం లేదు, జీరోకి నీకెందుకు? నిజమైన హీరోకి అంత కోపం లేదు, జీరో అయిన నీకెందుకు అంత కోపం? అందుచేత ఇలాంటి విషయాలన్నీ విడిచిపెట్టి, ఆ దుష్టుడి తత్వాన్ని విడిచిపెట్టి నిజమైన ఆశీర్వాదంలోకి రావాలి. ఆ దుష్టత్వానంతటిని విడిచిపెట్టేయాలి.
విడిచిపెట్టి నిజమైన ఆశీర్వాదములోకి ప్రతి వ్యక్తి రావాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అలా కాకుండా పాపము కలిగి చనిపోతే వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? పాతాళానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఇంకెప్పుడు తన ఇంటికి తిరిగి రాడంటున్నాడు. అది 10వ వచనము, అతడికి ఎన్నడూను తన ఇంటికి రాడు. అది అతడికి ఎన్నడూను తన ఇంటికి రాడు. ఎన్నడూ రాడట. వస్తాడా? ఉదాహరణగా నేను చెప్తాను. సాంబయ్య గారు చనిపోయారు. వచ్చారు ఎప్పుడైనా? సాంబయ్య గారు మొదలు ఎప్పుడైనా వచ్చారా? మీ డాడీ చనిపోయారు కదా, ఎప్పుడైనా వచ్చారా? చెప్పండి. ఇంతకుముందు మోహను మీ నాన్నగా చనిపోయారు. వచ్చారా? వచ్చారా? అసలు ఎవరైనా వస్తారా? చెప్పండి. చాలామంది మన సంఘస్థులు ఇదైపోయారు. ఎప్పుడైనా వచ్చారా వాళ్ళు? చచ్చిపోయినాడు ఎన్నడూ రాడు. కాడు. వస్తాడా? అలాగే ఆత్మలో చనిపోయిన వాడు కూడా ఎన్నడికి ఆ పరలోకానికి రాడు. అది ఎన్నటికీ రాడు. అది అంచేత మనం చాలా మెళుకు కలిగి, గ్రహింపు కలిగి, జ్ఞానము కలిగి నడుచుకోవాలి. దుష్టత్వానికి ఎక్కడ చోటు ఇవ్వకూడదు. అసలు మొట్టమొదట దేవుని మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు ఆయన మా హృదయములలో ప్రకాశించిన అంటాడు. అసలు ముందు ఈ సువార్త ప్రకాశత, ఈ వెలుగు, ఈ జ్ఞానము ముందు నీ హృదయానికి కలగాలి. అసలు ముందు అది నీకు కలగాలి. కలక్కపోతే ఆ చీకటంతా నీలోనే ఉంటుంది. ముందు ఈ వెలుగు నీకు కలగాలి. ఇప్పుడు నువ్వు మందిరంలోనే కూర్చోవచ్చు, ఒక్క ముక్క నీకు అర్థం కాకపోవచ్చు. ఏం చేస్తాం? దరిద్రం ఇంకది. అది అందుకే మందిరాల్లో కూర్చున్న బ్రతుకులు కూడా మారవు. అందుకుని మారం. అర్థం కాకే మందిరాల్లో కూర్చుని కూడా తప్పుడు పనులు, మందిరాల్లో కూర్చుని కూడా చెడ్డ పనులు, మందిరాల్లో కూర్చుని కూడా చెడు కార్యాలు, మందిరాల్లో కూర్చుని కూడా బ్రతుకులేని మార్పు లేని బ్రతుకులు. కారణం ఏంటి? కారణం ఏమిటి? ఈ వెలుగు ప్రకాశించక, ఈ వెలుగు ప్రకాశించక. అది జాగ్రత్త. అందుచేత ఎవరి ఇంటికి వారు వెళతారన్నాడు. ఇంతకీ రాత్రి నీ ఇల్లేది? నీ ఇల్లేది? నిశ్చయంగా చెప్పగలవా? నా ఇల్లు పరలోకు నేను వెళతానని గ్యారంటీగా చెప్పగలవా? గ్యారంటీగా. నా పాపములన్నీ క్షమించబడ్డాయి, ఆ నిశ్చయత నీకుందా? ఆ నిశ్చయత ఉందా? సూటిగా చెప్పగలవా? ఆ నిశ్చయత నాకుందండి అని ఇక్కడ చెయ్యేసుకుని చెప్పగలవా? ధైర్యంగా చెప్పగలవా? ఏదో మందలో కొట్టుకుపోకు. జాగ్రత్త. ఆ నిశ్చయత నీకుండాలి. అంచేత నా ఇల్లు పరలోకం అండి, ఈ పళంగా నేను మరణిస్తే దేవుని రాజ్యంలో ఉంటాను అనే నిశ్చయత నీకుండాలి. నా పాపములన్నీ క్షమించబడినవి, ఆ నిశ్చయత ఉండాలి. అది అంతేగాని ఏదో ముసుగుల గుద్దులాట కింద ఏదో వచ్చాయని వెళ్ళారంటే ఎలా కుదురుతుంది? అంతే.
ఎవరి ఇంటికి వారు వెళతారు అన్నాడు. ఎవరి ఇంటికి వారు వెళతారు. అందుచేత ప్రియ సంగమా, కేశవరావు గారి జ్ఞాపకార్థ కూడికలో దేవుడు మరొకసారి మనం హెచ్చరిస్తున్నాడు. అది సంఘాన్ని ప్రేమించి హెచ్చరిస్తున్నాడు. జ్ఞాపకార్థ కూడిక ద్వారా దేవుడు మనం దర్శిస్తున్నాడు, మనతో ఆయన మాట్లాడుతున్నారు. ఆయన అంచేత మన జీవితాల్లో దుష్టత్వం నుంచి పూర్తి విడుదల అనేది మనకి కలగాలి. అలాగున్న దుష్టత్వం మళ్లించడానికే ఈ లోకానికి వచ్చాడు. అలాగ ఆశీర్వదించబడిన వారందరూ దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. అలాగున కాకుండా దుష్టత్వంలో నుండి చనిపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు యోహాను సువార్త ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం తీసుకుంటారా? 8వ అధ్యాయము 24వ వచనము. కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవుదరని మీతో చెప్పి తినదు. మీ పాపములలోండి మీరు చనిపోదురని మీతో చెప్పిదని. పాపముల్లోనే ఉండి చనిపోకూడదు. సరిగా వినాలి. చనిపోకముందు పాపములో ఉండకూడదు. వింటున్నారా? ఏంటి ఏం చెప్పాను ఇప్పుడు? చనిపోకముందు ఏ పాపములో నిలిచి ఉండకూడదు. జాగ్రత్త. చనిపోకముందు మీరు ఏ పాపంలో నిలిచి ఉండకూడదు. అజాగ్రత్త పనిచేయదు. నేను వాక్యం మనం హెచ్చరిస్తుంది. ప్రభు చెప్తున్నారు మనతో, కాగా మీ పాపములోని మీరు చనిపోవుదరని మీతో చెప్పేది. నేను ఆయనని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోని ఉండి చనిపోవుదరని వారితో చెప్పెను. నేను ఆయనని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోని ఉండి చనిపోవుదరని వారితో చెప్పాను. నేను ఆయనని మీరు విశ్వసించాలి. ఎవరని విశ్వసించాలి? ఆయన పాపములు క్షమించడానికి ఆయనకు అధికారము కలదు. లోక పాపలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఆయన. నా పాపములు భరించిన వాడాయన ఎరగాలి. నేను ఆయనని మీరు విశ్వసించని ఎడల, ఎవరినని? పాపములు కడుగువాడునని, పాపములు క్షమించే అధికారం మనిషి కుమారునికే భూమి మీద ఉందని నేను ఆయనని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపము నుండి చనిపోదురు అన్నాడు. అది పాపం నుండి చనిపోకూడదు. ఆయన దగ్గరికి రావాలి. ప్రతి చిన్న బలహీనతను ఒప్పుకోవాలి. ఒప్పుకున్నది ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. మళ్ళీ కనిపించకూడదు. ఆ దుష్టత్వం మళ్ళీ కనిపించకూడదు. ఒప్పుకుంది విడిచిపెట్టేయాలి, కడిగేసుకోవాలి. మళ్ళీ తిరిగి కనిపించకూడదు. కడిగి శుద్ధులమైపోవాలి. మళ్ళీ కనిపించకూడదు. అలాగున కడగబడితే ఆశీర్వదించబడతాం, దేవుని రాజ్యానికి వారసులం అవుతాం. అలా కాకపోతే పాపములో ఉండే చనిపోతే మన ఇంటికి వెళ్తాం. ఏ ఇల్లది? అగ్నిగుండం. అక్కడికి వెళ్ళిపోతాం. దుష్టుని తత్వం ఉంది. అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచు నిత్యాగ్నిది. ఆ దుష్టుని తత్వం ఉంది. అందులోకి వెళ్ళిపోతాడు మనిషి. అంచేత అంతటి ఎవరి ఇంటికి వారు వెళ్ళారన్నాడు. అందుచేత మన సేవా దినములు పూర్తి కాగానే తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? మన ఇంటికి వెళ్ళాలి. మన ఇల్లేది? ప్రభువా, తరతరములకు మాకు నివాస స్థలము నీవే అన్నాడు. అక్కడికి వెళ్ళిపోవాలి. అది మన నివాస స్థలం. అక్కడికి వెళ్ళిన వారు యుగ యుగాలు ఆనందంగా, సంతోషంగా, ఏ వ్యాధి లేకుండా, ఏ బాధ లేకుండా, ఆకలి దప్పిక లేకుండా
హాయిగా యుగ యుగాలు బ్రతుకుతారు. ఒకవేళ బస్సు మిస్ అయ్యామా, ఇంకా ఆ జీవితం వర్ణనాతీతం అంతే, ఇంకా వర్ణించలేమంతే. అది వర్ణనాతీతం అంతే. అంచేత బస్సు మిస్ కాకూడదు, ట్రైన్ మిస్ కాకూడదంటే ఏం చేయాలి? మెళకువ కలిగి ముందుగా అక్కడ ఉండాలి. అది అజాగ్రత్తగా ఉంటే బస్సు మిస్ అవుద్ది, ట్రైన్ మిస్ అవుద్ది, రెండవ రాకడ మిస్ అవుద్ది. అది జాగ్రత్త. కనుక కేశవరావు గారి జ్ఞాపకార్థ కొడుకు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న కనుక మనం హెచ్చరించబడదాం. మన సేవా దినములు సంపూర్ణం కాగానే మన ఇంటికి మనం చేరున్నట్లుగా భయభక్తులు కలిగి మనం సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.